ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్నంటేనే నేనన్నా, నాన్నంటే ప్రేమన్నా, నాన్నంటే ప్రాణం అన్నావు, పంచ ప్రాణాలన్నావు. కానీ నేనిప్పుడు చూస్తుంది, అప్పటినుంచి నువ్వు చేస్తుంది అంతా అంతా నటనేనా? కల్మషం లేని నా ప్రేమకి వెన్న అని చెప్పి బురద పోస్తున్నావని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అయినా తప్పుడు ఆలోచనలకి, తప్పుడు పనులకి, తప్పుడు వ్యక్తిత్వానికి నిదర్శనమైన ఈ మనిషిని వెంట పెట్టుకొచ్చినప్పుడే అరసెకను ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేయాల్సింది. తప్పు నీది కాదు, నాది. నా రక్తం పంచుకు పుట్టిన నీలో ఈ కల్తీ రక్తం కూడా కలిసుందన్న విషయం నేను మర్చిపోయాను. అప్పుడు ఈ తప్పుడు మనిషి చేసిన తప్పు, నువ్వు తప్పు దాచి నువ్వు చేస్తున్న మోసం, నా దృష్టిలో రెండు ఒక్కటే, రెండు ఒక్కటే, రెండు ఒక్కటే, రెండు ఒక్కటే. అక్క, వీళ్ళు ఇంకా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మెడబట్టుకొని బయటికంటే. నాయనా, నేను చెప్పేది విను. నాయనా, ప్లీజ్ నాయనా విను. నువ్వేంట్రా చూస్తూ ఉన్నావు? చెప్పేది విను ప్లీజ్. దీపక్, పెద్దయ్య, పెద్దయ్య. సూర్య ప్లీజ్. నాయనా, బావగారు. రారా. పోరా. బట్టే ఆగో. నువ్వు ఇలాంటి మోసగాళ్ళ దగ్గర పెరిగితే నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు. నేను నిన్ను చూసుకుంటాను. ఇంకెప్పుడు మీ మొహం కూడా నాకు చూపించకండి. పెద్దయ్య గారు, ఘోరం జరిగిపోయింది అయ్య గారు. అయ్యా, పెద్దయ్య గారు. ఇందాక ఈసారి మా ఇంటికొచ్చి మా ఆడోళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో చెప్పాలని బేరమాడాడు.
పెద్దయ్య అని చెప్పినా వినకుండా మా ఆవిడ్ని కారెక్కించుకుని వచ్చాడయ్యా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను బేరవాడడం ఏంటి? ఆవిడికి తెలిసిన నిజాన్ని మా మావయ్యకి చెప్పమని నేనే ఇక్కడికి తీసుకొచ్చింది. అయ్యా, ఈ సారు అబద్ధం ఆడుతున్నాడయ్యా. అయితే మా అత్తయ్య మీ ఆవిడికి డబ్బులు ఎందుకు ఇచ్చిందో చెప్పరా? అయ్యా అయ్యా, అసలు ఏం జరిగిందంటే ఈసారి మొత్తం అబద్ధం ఆడుతున్నాడయ్యా. అయ్యా, ఏం జరిగిందో మీకు వివరంగా చెప్తానయ్యా. అయ్యా, ఆ బాబు చెప్పిందంతా అబద్ధమయ్యా. అసలు ఏం జరిగిందంటే మా బిడ్డకు ఒంట్లో బాగలేదు. అందుకని ఈ ఎమ్మెల్యే గారిని డబ్బు సాయం అడిగాం. పెద్ద మనసుతో ఆవిడ డబ్బులు ఇచ్చిందయ్యా. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదయ్యా. చెప్పు రాజు. అమ్మగారు, ఇందాక మీకు ఫోన్ చేశాడు కదా యాదవ్, మా భర్త. అతని నంబర్ నాకు ఫార్వర్డ్ చేయండి. ఓకే రాజు. ఛే, హలో, పెద్దను, నేను విరూపాక్ష గారి అల్లుండి. చెప్పండి బాబు. ఏంటి అలా చూస్తున్నావు? జరిగిందంతా పెద్దయ్య గారికి చెప్పు. అవునయ్యా, ఈ బాబు నా దగ్గరకొచ్చి అబద్ధం చెప్పమని డబ్బులు ఇచ్చారయ్యా. తప్పైపోయిందయ్యా. డబ్బు కక్కుర్తిపడి ఇలా చెప్పానయ్యా. నన్ను క్షమించండి అయ్యా. మావయ్య, అది కాదు మావయ్య. మావయ్య, ఇతనంతా అబద్ధం చెప్తున్నాడు మావయ్య. అయ్యా, అతను అబద్ధం చెప్తున్నాడయ్యా. అతనే డబ్బులిచ్చి మా ఆవిడతో ఇలా చెప్పించాడు. కావాలంటే ఈ వీడియో చూడండి.